హాయ్! ఈరోజు స్టోరీ ఏందంటే మీకు ఈరోజు స్టోరీ ఏందంటే అసలకి అంటే మధ్యాహ్నంగా, సాయంత్రంగా నేను వచ్చేటప్పుడు నాకు తెలిసింది స్టోరీ ఏందంటే ఒక అబ్బాయి పేరెందుకులే గానీ, అబ్బాయి పనిచేసేది మెకానిక్ పని. కానీ అబ్బాయి 2 బస్సులు ఎక్కుతాడు. అది ఎలాగంటే 2 బస్సులు తను మెయిన్ వచ్చి 2 బస్సులు ఎక్కుతాడు. వాళ్ళ ఊరికి ఒకే ఒక బస్సు ఉంది. కానీ వాడు ఆ బస్సు ఎక్కడు. ఆ బస్సు ఎక్కి ఎన్ని గంటలకు వెళ్ద్ది? ఆ బస్సు 9 గంటలకు కదా! 8:30కి ఒక బస్సు ఉంది. మళ్ళా 9 గంటలకు ఒక బస్సు ఉంది. ఆడి ఊరికి 8:30 బస్సులో వెళ్ళిపోవచ్చు వాడు. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడు? 9 గంటల బస్సు ఎక్కి మళ్ళా ఆడకి పోయలేకి మళ్ళా ఆటో ఎక్కుతాడు. అలా అబ్బాయి ఏం చేశాడు? డబ్బులు ఉన్నాయిలే అనుకొని రోజు అలా చేస్తా వచ్చాడు ఒక సంవత్సరం పాటు. ఆ తర్వాత అబ్బాయికి తర్వాత ఏం జరిగింది? ఆడికి నిద్ర లేక ఇబ్బంది పడిపోయాడు. నిద్ర లేకుండా ఇబ్బంది పడి తర్వాత వచ్చి కళ్ళ దగ్గర నల్లగా అయిపోయిన తర్వాత వాడికి ఆరోగ్యం బాగాలేక వచ్చేసింది. వాడికి ఏం జరిగింది? నిద్ర గిద్ర ఏం లేదు కదా! బాగా ఎఫెక్ట్ అయ్యి బాగాలేకుండా వచ్చి పడిపోయాడు. ఏమైందిరా బాబు? ఏమైందిరా నీకు పడిపోయినావు? ఏమైందిరా ఒక 2 నెలల నుంచి రావట్లేదంటే, ఇలా నాకు బాగలేదన్నా ఇట్లాగా ఊరినే బాగాలేకుండా వచ్చేస్తుంది అన్నాడు. నువ్వు ఎన్ని గంటలకు నిద్రపోతావురా అన్న. ఆడేం చెప్పాడంటే, నేను వచ్చి 12 గంటలకు నిద్రపోతాను. 12 గంటలకు నిద్రపోతాను. మళ్ళా చీకటి 4 గంటలకు లేచేస్తాను. నాకు నిద్ర ఏం లేదన్నా. ఒకసారి 1 గంటకు కూడా నిద్రపోతాను నైట్ నేను ఫోన్ చూసుకుంటా అన్నాడు. ఆ తర్వాత వాడికి బాగాలేకుండా వచ్చేసిన తర్వాత వాడికి ఏం జరిగిందంటే ఆరోగ్యం పూర్తిగా పోయింది. ఆ తర్వాత నేను చెప్పా, ఒరేయ్ నువ్వు ఫోన్ చూడబాకు. 11 గంటలకే 10 గంటలకే నిద్రపోరా ఆరోగ్యం బాగుంటుందన్న. తర్వాత ఒక 3 నెలల తర్వాత వాడు చేశాడు. కరెక్ట్‌గా వాడికి ఆరోగ్యం బాగైపోయింది వాడికి. మెయిన్ అబ్బా ఫోన్లు మాత్రం చూడబాకండి. మీరు ఫోన్లు 12, 1, 11 గంటలకి చూస్తే మీ ఆరోగ్యం దరిద్రంగా తయారైపోద్ది. అప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. మీరు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. 7 గంటలే నిద్రపోవాలి. 7 లేదా 8 గంటలు నిద్రపోయి లేయాలి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఈ కథలో ఉన్న నీతి. దీంట్లో లాస్ట్‌కి ఏమైంది ఈ కథలో నీతి? ఫోన్లు మాత్రం చూడబాకండి. మీ ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది. ఓకేనా? ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది రియల్ స్టోరీలు ఇయి. ఓకే. బై.